ఈ తైక్వాండో క్రీడని ప్రాచీన యుద్ధ కళ అని కూడా అంటారు. ఈ పాపను చూస్తున్నారు కదా, ఇషిత అనే ఈ పాప ఆంధ్రప్రదేశ్లోనే అతి చిన్న వయసులో బ్లాక్ బెల్ట్ పొందిన పాప. ఇండియాలోనే థర్డ్ ప్లేస్లో ఉంది ఈ పాప. ఈ పాపని ట్రైన్ చేస్తున్నారు కదా వాళ్ళ ఫాదర్ కమ్ కోచ్ యశోధరావు గారు. నమస్తే సార్. ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారు కదా, చిన్న వయసులో ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ పాప అని మేము విన్నాం సార్, బ్లాక్ బెల్ట్ సంపాదించిన దాంట్లో. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్కి తన బ్లాక్ బెల్ట్ వచ్చిన ఏజ్ అవన్నీ మనం పంపించామండి. సో జస్ట్ ఎడ్జ్లో మిస్ అయింది. ఇండియా వైజ్గా చూసుకుంటే బెంగళూరులో ఒక బాబు ఉన్నాడు, తర్వాత కేరళలో ఒక అమ్మాయి, తర్వాత ఇషిత మాత్రమే. సో మన ఏపీలో అయితే ఫస్ట్ తనే. సార్, ఈ తైక్వాండో క్రీడ అనేది యుద్ధ కళ కూడా అని అంటారు కదా, అసలు ఈ క్రీడ కోసం ఒక 2 విషయాలు చెప్పండి మా ప్రేక్షకులకి. తైక్వాండో అనేది కొరియన్ మార్షల్ ఆర్ట్స్ అండి. సో ఇది కొరియాలో స్టార్ట్ అయింది అండ్ అతి తక్కువ సమయంలో ఒలింపిక్లో ప్లేస్ సంపాదించిన మార్షల్ ఆర్ట్స్ కూడా తైక్వాండో మెయిన్ ఏంటంటే స్పీడ్ కికింగ్. సో ఎక్కువ లెగ్స్ అండ్ హ్యాండ్స్ యూజ్ చేసేది. అండ్ మెయిన్ తైక్వాండో ఎందుకు ఉపయోగపడుతుందంటే సెల్ఫ్ ప్రొటెక్షన్కి అండ్ ఫిట్నెస్కి అండ్ నెక్స్ట్ స్పోర్ట్స్ కోటాకి, గేమ్స్లో మన ఒలింపిక్ గేమ్ కాబట్టి స్పోర్ట్స్ కోటాగా కూడా ఉపయోగపడుతుంది. పిల్లల ఎడ్యుకేషన్ పరంగా కూడా వాళ్ళకి స్పోర్ట్స్ కోటాలో యూజ్ అవుతుంది అండ్ జాబ్ పరంగా కూడా పిల్లలకి యూజ్ అవుతుంది సార్. అంతేకాదు కరాటీ అనేది దీని సిస్టర్గా చెప్పొచ్చా సార్? సేమ్ అది ఈక్వల్గా ఉంటుంది కదా, దానికి దీనికి డిఫరెన్స్ చెప్పండి. ఇది కూడా వన్ ఆఫ్ ద కరాటే అండి, బట్ ఇది కొరియన్ కరాటే అన్నమాట. కరాటేల్లో చాలా రకాలు ఉన్నాయి. సో అందులో వరల్డ్ టాప్ 10లో తైక్వాండో కూడా ఒకటి అన్నమాట. ఓకే సార్, ఇప్పుడు చెప్పండి అసలు బేసిక్గా ఈ చిన్నప్పటి నుంచే వల్ల ఉపయోగాలు ఏంటి? నెక్స్ట్ ఈ ఆట నేర్చుకుని పెద్ద అయిన తర్వాత ఇండియా రిప్రజెంట్ చేస్తే పిల్లలకి ఎటువంటి భవిష్యత్తు ఉంటుంది? సో ఇంత చిన్న ఏజ్ నుంచి నేర్చుకోవడం వల్ల తనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరుగుతాయి, తను ఫోకస్ బాగా ఉంటుంది అండ్ తను ఏదైనా చేయగలనన్న కాన్ఫిడెన్స్ బాగా డెవలప్ అవుతుంది అండ్ ఫిజికల్గా ఫిట్నెస్ కూడా చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం చిన్నప్పటి నుంచి అచీవ్మెంట్స్ అలవాటు అవుతూ ఉంటాయి కాబట్టి పెద్ద పెద్ద టోర్నమెంట్స్ ఆడడానికి ప్లాట్ఫామ్ అవుతుంది స్టార్టింగ్లో. సో అందుకనే చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేయడానికి కారణం కూడా అది. పెద్ద అయిన తర్వాత ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయండి వీళ్ళకి స్పోర్ట్స్ కోటాల్లో గవర్నమెంట్ జాబ్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది సార్. అలాగే స్పోర్ట్స్ కోటాలో ఎడ్యుకేషన్ పరంగా కూడా వాళ్ళకి తొందరగా సీట్స్ రావడం, ఎంసెట్ ఆర్ మెడిసిన్ సీట్స్ ఉంటాయి కదా, నార్మల్గా చదివిన వాళ్ళకన్నా స్పోర్ట్స్ కోటాల్లో తొందరగా వస్తుంది అన్నమాట సీట్. కానీ ఇది కొంచెం నాకు తెలిసి నేను విన్నదాన్ని బట్టి ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అని విన్నాను. అంటే మనం వేరే లెవెల్స్ నేషనల్ లెవెల్ కానీ ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళినప్పుడు మన ఓన్ మనీ స్పాన్సర్షిప్ లేనిదే మనం పార్టిసిపేట్ చేయలేమని విన్నాను. అది నిజమేనా? ఎస్ సార్, అది నిజమే. కాకపోతే ఫెడరేషన్ నుంచి కొంచెం సపోర్ట్ ఉంటుంది, కానీ ఇప్పుడు ఈ కోవిడ్ సిచ్యువేషన్లో ఫెడరేషన్ నుంచి ఏ గేమ్స్ కండక్ట్ చేయట్లేదు. సో చాలా టోర్నమెంట్స్ అన్నీ ఓపెన్ టోర్నమెంట్స్ అవుతున్నాయి, బట్ ఆ ఓపెన్ టోర్నమెంట్స్ అన్నీ చాలా ఎక్స్పెన్సివ్ గేమ్స్. సో అవి ఆడాలన్నా కూడా పేరెంట్స్ అంత ఎఫర్ట్ చేయలేరు కూడా. సో ఎవరైనా స్పాన్సర్స్ దొరికారనుకోండి కొంచెం సపోర్ట్గా ఉంటుంది. నాన్న, నువ్వు చెప్పు అమ్మా. ఇప్పుడు నువ్వు ఈ మధ్య నేపాల్ వెళ్ళావు కదా, నేపాల్లో నీకు ప్రైజ్ వచ్చిందా, మెడల్ వచ్చిందా నీకు? 2 గోల్డ్ మెడల్స్ వచ్చేసాయి. 2 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. ఎందులో వచ్చాయి గోల్డ్ మెడల్? పూంచేలోని కరోగే. వెరీ గుడ్. మరి నువ్వు నేపాల్ వెళ్ళావు కదా, ఎలా అనిపించింది నీకు నేపాల్లో ఇండియాని రిప్రజెంట్ చేయడం ఇంత చిన్న వయసులో? హ్యాపీగా అనిపించిందా? ఇంకా నువ్వు పెద్ద అయితే ఏం అవ్వాలనుకుంటున్నావు? రాయ్ ఏజెంట్ అవ్వాలనుకుంటున్నావా? అంటే అక్కడ కూడా దేశానికి సేవ చేస్తావా? ఓకే సార్, ఇప్పుడు చెప్పండి, ఈ పిల్లలకి ఇప్పుడు నెక్స్ట్ డిసెంబర్లో వీళ్ళు ఒక టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారని విన్నాను. దానికి ప్రొసీజర్ చెప్పండి. అసలు పార్టిసిపేట్ చేయాలంటే గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఏ విధంగా ఉంది, మీకు బయట నుంచి సపోర్ట్ ఏ విధంగా కావాలనుకుంటున్నారు? అంటే ఆల్రెడీ వీళ్ళకి గోవాలో సెలెక్ట్ అయ్యారు, నేషనల్ ఆడారు. సో వాళ్ళకి గ్రీస్లో ఇప్పుడు సెలెక్షన్ జరిగింది ఆల్రెడీ. సో సెలెక్ట్ అయ్యి ఉన్నారు. బట్ గ్రీస్కి వెళ్ళాలి అంటే వీసా ఛార్జెస్, ఫ్లైట్ టికెట్స్, అకామిడేషన్, సో ఇవన్నీ కలిపి అప్రాక్సిమేట్గా 3 lakhs వరకు ఖర్చు అవుతుంది పర్ హెడ్. ఎస్.
సో తనతో పాటు కోచ్ వెళ్ళాలి, తనతో పాటు టీమ్ మేనేజర్ ఉండాలి. సో వీళ్ళ ఎక్స్పెన్సెస్ కూడా అందులోనే అవుతుంది. సో వాళ్ళకు కూడా బర్డెన్ అవుతుంది. సో ఎవరైనా స్పాన్సర్షిప్ ఇచ్చారనుకోండి, ఇలాంటి టోర్నమెంట్స్ ఇంకా ఆడగలరు, ఇండియాకి మంచి మెడల్స్ కూడా తీసుకురాగలరు. అంటే ఈ పాప ఇషిత ఎవరైతే ఉన్నారో ఇంత చిన్న వయసులోనే మనకి 2 మెడల్స్ సాధించి పెట్టింది. అంటే ఇలాంటి వాళ్ళు నాట్ మంచి టూ ట్రైనింగ్ అండి. ఇస్తే యాక్చువల్గా తిను యుఎస్ అంటే ఈ కోవిడ్ వల్ల చాలా టోర్నమెంట్స్ ఆన్లైన్లో పుమ్సెట్ అంటే యాక్చువల్గా తైక్వాండో 2 టైప్స్ ఆడతాయండి, టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తారు. బట్ ఒకటి కరూగి అనేది లైక్ ఇప్పుడు మీరు చూసారు కదా ఫైట్, సో అలా స్పారింగ్ అవుతుంది, దాన్ని స్పారింగ్ అంటారు. సో అలా స్పారింగ్ చేసి గెలిచేవి మెడల్స్ ఉంటాయి. అలాగే మీకు స్టార్టింగ్ చూపించాను కదా, వాళ్ళు పుమ్సెస్ ఫామ్స్ చేసి చూపించారు. సో అందులో అలాంటి దాంట్లో కూడా మెడల్స్ వస్తాయి. సో రెండిట్లో కూడా లైక్ ఇప్పుడు ఈ కోవిడ్ సిచ్యువేషన్లో ఫిజికల్ కాంటాక్ట్ లేకుండా ఆన్లైన్లో టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తాయి. అలాగే యుఎస్లోని అండ్ మలేషియా అండ్ బంగ్లాదేశ్ ఈ 3 కంట్రీస్ నుంచి గోల్డ్ మెడల్స్ వచ్చాయి సార్. సో తనకి అలాగే బాబుకి అమ్మాయికి నా దగ్గర ఉన్న ఆల్మోస్ట్ ఒక 10 ప్లేయర్స్ ఉన్నారండి. వాళ్ళందరూ కూడా బాగా ఆడతారు, ఇంటర్నేషనల్ ప్లేయర్స్. సో మొన్న నేపాల్ కూడా 6 మెంబర్స్ని తీసుకెళ్ళాను, 6 మెంబర్స్ కూడా మెడల్స్ వచ్చాయి. సో 8 గోల్డ్ మెడల్స్ అండ్ 3 సిల్వర్ మెడల్స్ వచ్చాయి. సో చాలా హ్యాపీగా ఉందండి. యాక్చువల్గా వీళ్ళని ఇక్కడితో ఆపేయకుండా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని, ఎవరైనా స్పాన్సర్షిప్ దొరికితే కొంచెం బాగుంటుందని ట్రై చేస్తున్నాము. సో అది సార్. ఇది ఇంత చిన్న వయసులోనే మనకి ఇలా మెడల్స్ తీసుకొచ్చిన పిల్లలకి ఎవరైనా కొంతమంది ఎవరైతే మంచి కలిగిన దాతలు ఎవరైతే ఉంటారో, కొన్ని కార్పొరేట్ కంపెనీస్ అవ్వచ్చు, ఎందుకంటే ఇవి గవర్నమెంట్ ఆల్రెడీ 50% వీళ్ళు స్పాన్సర్షిప్ చేస్తున్నాయి కాబట్టి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం ముందుకు వచ్చి ఇలాంటి టాలెంటెడ్ పీపుల్ని గుర్తించి వాళ్ళకంటూ మనం స్పాన్సర్షిప్ చేసామంటే మన మీకే కాదు, ఎవరైతే స్పాన్సర్ చేశారో వాళ్ళకే కాదు, దేశానికి కూడా గర్వకారణం అవుతారు. ఈరోజు ఇండియాలో స్పోర్ట్స్ అనేది ఒక ఎలా ఉందంటే ఒక చాయిస్లా అయిపోయింది తప్ప అదొక కెరియర్లా లేని పక్షంలో చాలామంది పిల్లలు ముందుకొచ్చి ఆడదామన్నా ఆర్థిక స్తోమత సరిపోలేక, లేకపోతే సొసైటీ కోసము ఎందుకు ఆటలాడడం, చదువుకోరా అని చెప్పి కొంచెం ఎవరైతే పేరెంట్స్ కానీ బ్యాక్ లాగుతూ ఉంటారో అలాంటి వాళ్ళకి ఇలాంటి పిల్లలందరూ చాలా ఆదర్శంగానే చెప్పొచ్చు. సరే ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు అంటే ఎలాంటి మీకు స్పాన్సర్స్ కోసం వెతుకుతున్నారు? అంటే ఈ వీడియో ఖచ్చితంగా చూస్తే మీకు ఖచ్చితంగా స్పాన్సర్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీకు ఎలాంటి స్పాన్సర్షిప్ కావాలో ఒకసారి చెప్పండి సార్. సార్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రీస్ టోర్నమెంటే ఉంది. సో ఆ గ్రీస్ టోర్నమెంట్కి వెళ్ళాలి అంటే దాదాపుగా 3 లక్షల పైన ఖర్చు అవుతుంది పర్ 1 ప్లేయర్కే. ఏంటంటే ఫ్లైట్ టికెట్స్ అండ్ వీసా ఛార్జెస్, అక్కడ అకామిడేషను, సో ఇవన్నీ చూసుకుంటే యావరేజ్గా ఒక 3 lakhs వరకు ఖర్చు అవుతుంది. ఇందులో ప్రభుత్వం మీకు ఎంతవరకు ఇవ్వచ్చండి? సో అంటే ఫెడరేషన్ నుంచి మనకి ఒక 50% వరకు వస్తుంది. సో రిమైనింగ్ 50% మనం పర్సనల్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఆ 50% ఎవరైనా స్పాన్సర్ చేశారనుకోండి, సో వెళ్ళడానికి విల్లింగ్ ఉంటుంది. ఇప్పుడు 50% అంటే 1.5 వచ్చింది అనుకోండి ఎగ్జాంపుల్, ఫర్ రిమైనింగ్ 1.5 పెట్టాలన్నా పేరెంట్స్ ఎఫర్ట్ చేయలేరు. సో అదే ఎవరైనా స్పాన్సర్స్ దొరికారనుకోండి, సో వాళ్ళు పంపించడానికి ఈజీగా ఉంటుంది. సో అలాగే మెడల్స్ తేవడానికి కూడా వాళ్ళు ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉంటుందన్నమాట. మీరు ఏం చేస్తూ ఉంటారండి బేసిక్గా మీ ప్రొఫెషన్? నేను బజాజ్ అలియన్స్లో జనరల్ ఇన్సూరెన్స్లో టెరిటరీ మేనేజర్గా చేస్తున్నానండి. సో మా కోచ్ ఏంటంటే ఈ ఏరియాలో ఎవరు కోచ్ లేరు, సో సమ్మర్ క్యాంప్ స్టార్ట్ చేయమని చెప్పి మా కోచ్ నగరి సత్యనారాయణ గారు సజెస్ట్ చేయడం వల్ల నేను అసలు యాక్చువల్లీ ఇక్కడ అకాడమీ స్టార్ట్ చేయాలన్న ఉద్దేశం లేదు. బట్ ఆయన ఏంటంటే సమ్మర్ క్యాంప్ స్టార్ట్ చేయమని చెప్పారు నాకు. సో సమ్మర్ క్యాంప్ సరే 1 month కదా, సో సమ్మర్ క్యాంప్ స్టార్ట్ చేసిన తర్వాత ఆపేద్దాం అనుకున్నాను ఫస్ట్. బట్ నేను సమ్మర్ క్యాంప్ స్టార్ట్ చేసినప్పుడు పిల్లల్ని చూస్తుంటే ఎర్లీ మార్నింగ్ నాకు 4 to 6 మాత్రమే నాకు కుదిరేది టైము. సో ఆ టైంలో నేను క్యాంప్ స్టార్ట్ చేశాను. సో 4కి రమ్మన్న పిల్లల్ని వాళ్ళు 3:30కి 3కి లేచి వచ్చేసేవారు. సో అక్కడి నుంచి ఇంట్రెస్ట్ చూసి, పిల్లల ఇంట్రెస్ట్ చూసి నేను రెగ్యులర్ చేద్దామని చెప్పి రెగ్యులర్గా మా కోచ్కి చెప్పి నేను రెగ్యులర్గా క్లబ్ రిజిస్టర్ చేశాను అఫీషియల్గా. మన క్లబ్ పేరు న్యూ ఇండియన్ టైక్వాండో క్లబ్, భీమిలి, నగరపాలెం. సో ఈ క్లబ్ అఫీషియల్గా సాయిలో రిజిస్టర్ అయ్యి ఉంది, అండ్ ఫిట్ ఇండియాలో రిజిస్టర్ అయింది, అండ్ WT వరల్డ్ టైక్వాండోలో కూడా రిజిస్టర్ అయ్యి ఉంది. సో
ఈ క్లబ్ని ఇక్కడితో ఆపకుండా సో ఈ క్లబ్ నుంచి చాలామంది ప్లేయర్స్ని రెడీ చేయాలనేది నా కోరిక. యాక్చువల్గా నేను మధ్యలో ఆపేశాను. సో ఆ గేమ్ని నా పిల్లల ద్వారా కంటిన్యూ చేద్దాం అనుకున్నాను. బట్ ఇప్పుడు ఇద్దరు పిల్లలు కాదు, చాలామంది 20 మంది వరకు, 20 నుంచి 30 మంది పిల్లల వరకు ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా రెడీ చేయాలని చూస్తున్నాను అనమాట. ఎవరైనా స్పాన్సర్ దొరికారనుకోండి కొంచెం హ్యాపీగా ఉంటుంది అండ్ నేను ఇంకా ఎక్కువ రెడీ చేయడానికి బాగుంటుంది సార్. సార్ అంటే ఇప్పుడు చాలా వరకు మీరు చాలా పిల్లలు చాలా ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తుంటారు. ఇంతవరకు మీ ఓన్ మనీతోటే పార్టిసిపేట్ చేశారండి లేకపోతే ఇంతవరకు? లేదు సార్, మా ఓన్ మనీతోనే వెళ్ళాం. అంటే మేము ఆపలేం కదా సార్, మాకున్న ప్యాషన్తో మాకు ఆ సమయంలో ఎవరు హెల్ప్ చేయలేదు. సో అప్పుడు మాకు ఇలా హెల్ప్ చేసి ఉంటే మేము కూడా అచీవ్ చేసేవాళ్ళమేమో బెటర్గా. బట్ ఇప్పుడు నా పిల్లల్ని కూడా నేను ఆపకూడదు కదా అని చెప్పి నా సాయశక్తిలో నేను ట్రై చేస్తున్నాను. అలాగే కొంతమంది పేరెంట్స్ కూడా అర్థం చేసుకొని వాళ్ళ పిల్లల్ని పంపిస్తున్నారు. సో ఇంకొంచెం మంది పిల్లలు ఉండిపోతున్నారు పాపం, వాళ్ళు అంత ఎఫర్ట్ చేయలేకపోతున్నారు. సో అలాంటి వాళ్ళు ఆగిపోతున్నారు. ఇప్పుడు నేనైనా సరే 1-2 టోర్నమెంట్లకి తీసుకెళ్ళగలను, అక్కడి నుంచి మిగతా టోర్నమెంట్లకి వెళ్ళాలన్నా నాకైనా బర్డెన్ అయిపోద్ది. అదే ఎవరైనా స్పాన్సర్ ఉన్నారనుకోండి, సో వాళ్ళు తీసుకెళ్ళగలను, ఆడించగలను, బెటర్ మెడల్స్ తెప్పించగలను కూడా. సో ఆ స్పాన్సర్స్ కోసం వెయిట్ చేస్తున్నాం సార్, ఎవరన్నా దొరుకుతారేమో అని. సో ఎవరన్నా మనకు సపోర్ట్ చేశారనుకోండి బెటర్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగలమని అనుకుంటున్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ స్టూడెంట్స్ వీళ్ళంతా రీసెంట్గా నేపాల్లో ఒక ఈవెంట్ జరిగింది, ఈవెంట్లో పార్టిసిపేట్ చేశారు. సుమారు 6 పార్టిసిపేట్ చేస్తే అందులో 10 గోల్డ్ మెడల్స్ వచ్చాయి వాళ్ళకి, 6 సిల్వర్ మెడల్స్ వచ్చాయని చెప్పి ఆల్రెడీ మన సార్ చెప్పారు కదా. నాన్న నువ్వు పార్టిసిపేట్ చేసావా నేపాల్లో? చేసాం సార్. నీకెన్ని మెడల్స్ వచ్చాయి? 2 గోల్డ్ మెడల్స్ వచ్చాయి సార్. నీకు గోల్డ్ మెడల్స్ వచ్చాయి, ఎలా ఫీల్ అయ్యావు? నీకు ఇదే ఫస్ట్ మెడల్స్ అంతకుముందు ఎప్పుడైనా వచ్చాయి మెడల్స్? ఇంతకుముందు వచ్చాయి సార్. మొత్తం టోటల్గా ఎన్ని మెడల్స్ సంపాదించావు నువ్వు? 16-17 ఉంటాయి సార్. ఈ అబ్బాయి మీకు తెలియకపోవచ్చు, సింగిల్ హ్యాండ్తో జంప్స్ చేస్తాడు. అది నిజంగా చెప్పాలంటే చాలా కష్టమైన పని. అలా చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? నువ్వు ఎలాంటి ప్రాక్టీస్ చేసేవాడు ఈరోజు? ప్రతి సండే ఎర్రమట్టి దెబ్బలకు వచ్చేవారం సార్. శాండ్లో బాగా అవుతుంది కాబట్టి ప్రతి సండే ప్రాక్టీస్ చేస్తే 4-5 వీక్స్లోనే వచ్చింది సార్. 4-5 వీక్స్లో నేర్చుకున్నావు, డైలీ ఎవ్రీ సండే వచ్చి ప్రాక్టీస్ చేసావు. అది కాకుండా నువ్వు ఎడ్యుకేషన్ చదువుతూ ఉంటావు, ఇది కూడా నేర్చుకుంటున్నావు కదా. రెండు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు? ఎన్ని గంటలు లెగుస్తావు? ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేస్తావు రోజు నువ్వు? రోజు 4 o'clock లేసి 7:30 వరకు ప్రాక్టీస్ చేస్తాం సార్. తర్వాత స్కూల్ ఉన్నప్పుడు అయితే 7:30కి ఆటో వస్తుంది, 8:30కి స్కూల్ దగ్గరికి వెళ్ళి 2-3 కల్లా ఇంటికి వస్తాం సార్. మళ్ళీ ఈవినింగ్ ఏం చేస్తావు? ఈవినింగ్ స్కూల్ వర్క్స్ అవి చేసుకుంటాం. ఓకే, డైలీ ఓన్లీ మార్నింగే ప్రాక్టీస్ చేస్తావు, అది 3.5 hours. ఎర్లీ మార్నింగ్ 4 o'clock లెగుస్తావు. టోర్నమెంట్స్ ఉన్నప్పుడు ఈవినింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తాం. ఈవినింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తావు, మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేస్తావు. ఓకే, ఎలా అనిపిస్తుంది టోర్నమెంట్లో ప్రైజెస్ గెలిచినప్పుడు? ఇండియా తరఫున రిప్రజెంట్ చేయడమే ఒక గుడ్ థింగ్లా చెప్పొచ్చు కదా. అలాంటిది మెడల్ సంపాదిస్తే ఎలా అనిపిస్తుంటుంది నీకు? మీ ఫాదర్ ఏం చెప్తారా నీకు టోర్నమెంట్కి వెళ్ళే ముందు? ఇలా చేయాలి అలా చేయాలి నేను చెప్తారా ఆయన? చెప్తారు సార్. ఏం చెప్తారు ఆయన? బాగా చేయాలి, భయపడద్దు అని చెప్తారు సార్. అంటే నువ్వు కూడా స్పాన్సర్స్ కోసం చూస్తున్నావా? ఎస్ సార్. చెప్పు, ఏం కావాలో చెప్పు. నీకు ఎలాంటి స్పాన్సర్షిప్ కావాలో చెప్పు. గ్రీస్ టోర్నమెంట్కి వెళ్ళేటప్పుడు స్పాన్సర్స్ కావాలి సార్. కొంచెం పిల్లలు చాలా టాలెంటెడ్ పిల్లలు అండి. కొంచెం ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో కొంచెం మ్యాక్సిమం షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి పిల్లల్ని మనం ఇంకా విదేశాలకు పంపిస్తే మన భారతదేశానికి ఇంకా మంచి గుర్తింపు తెస్తారు. అమ్మ నువ్వు కూడా పార్టిసిపేట్ చేసావమ్మా? సార్. నీకు ఎన్ని మెడల్స్ వచ్చాయి? సార్ 1 సిల్వర్ 1 గోల్డ్ సార్. గోల్డ్ మెడల్ ఎలా అనిపించింది? సార్ చాలా హ్యాపీగా ఉంది సార్. సపోర్ట్ లేకపోతే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఒకవేళ మా దగ్గర ఎవరి దగ్గర మనీ కూడా అరేంజ్ అవ్వలేకపోతే సార్ అక్కడి వరకు తీసుకెళ్తారు. థ్యాంక్ యూ సార్. చాలా సపోర్ట్ ఇస్తున్నారు. అక్కడ గ్రౌండ్ కూడా లేదు సార్. సారే ఇక్కడి వరకు తీసుకొచ్చి జంప్స్ అవి నేర్పిస్తారు. అక్కడ గ్రౌండ్ కూడా లేదు. ఇక్కడ కళ్యాణ మండపం బ్యాక్ సైడ్ కూడా సార్ రిక్వెస్ట్ చేసి అడిగారు, చేయిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. నువ్వేం చదువుతున్నావమ్మా? సార్ నేను ఫస్ట్ ఇయర్ సార్. ఇంటర్ ఫస్ట్ ఇయర్? ఎస్ సార్. ఓకే, నువ్వు ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు ఈ గేమ్? 2 years నుంచే సార్. 2 years నుంచి నేర్చుకుంటున్నావు. అంతకుముందు నీకు తెలియదా ఈ గేమ్ అంటూ ఒకటి ఉందని? లేదు సార్, సమ్మర్ క్యాంప్ నుంచి సార్ మాకు ఎక్కువ సపోర్ట్ చేయడం వల్ల ఇంత దూరం వచ్చాం సార్. అసలు బేసిక్గా నువ్వు నార్మల్గా జాయిన్ అయ్యి ఇంట్రెస్ట్ చూసి ఇంకా కంటిన్యూ అయిపోతున్నావు. ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి? నీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి? ఇందులో ఎలా రానిద్దాం అనుకుంటున్నావు ఈ గేమ్లో? సార్ ఎక్కువ సెల్ఫ్ డిఫెన్స్ ప్లస్ నేను బార్డర్కి వెళ్దాం అనుకుంటున్నాను. సార్ సపోర్ట్ ఉంటే వెళ్తాం సార్.
సార్ ఇప్పుడు చెప్పండి సార్, ఒక్కసారి ఇప్పుడు ఫైనల్గా మీరు ఈ స్పాన్సర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్ ఈ పిల్లలకి కానీ స్పాన్సర్షిప్ కానీ ఇస్తే ఖచ్చితంగా ఇంకా మంచి మెడల్స్, అంటే రాబోయే టోర్నమెంట్స్ కామన్వెల్త్ ఉన్నాయి, ఏషియన్ గేమ్స్ ఉన్నాయి, ఒలింపిక్స్ కూడా ఆడి గెలవగలిగే సత్తా అయితే ఉంది. బట్ దానికి తగ్గ స్పాన్సర్షిప్ దొరకడం లేదు. సో దొరికింది అంటే ఖచ్చితంగా మంచి మెడల్స్ సాధిస్తారు అనుకుంటున్నాను సార్. ఇంతవరకు మీరు ఎలా ప్రయత్నించారండి స్పాన్సర్షిప్? ఏమైనా మీరు ప్రయత్నాలు ఏమైనా చేశారా? యాక్చువల్గా ముందుకు వచ్చారా చేయడానికి? లేదు సార్, అంటే ఇంకా ఇప్పటి వరకు అయితే మేము ట్రై చేయలేదు. అంటే ఇంతవరకు మీరు సంపాదించింది మొత్తం వాళ్ళకి పెట్టారు? ఎస్, అవును. అంటే ఇక్కడి వరకు మేము కొంచెం పేరు వచ్చిన తర్వాత అడుగుదాము, సో అప్పుడు మనకంటూ ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పి అప్పటి వరకు అడగలేదు. సో ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాము. సో ఎందుకంటే ఇక్కడి నుంచి అన్ని పెద్ద టోర్నమెంట్స్ ఆడాల్సి ఉంటుంది. సో ఆ పెద్ద టోర్నమెంట్స్కి వెళ్ళాలంటే అన్ని ఎక్స్పెన్సివ్ గేమ్స్. సో అక్కడికి రీచ్ అవ్వాలంటే స్పాన్సర్షిప్ మ్యాక్సిమం కావాలి. సో స్పాన్సర్షిప్ లేకుండా అంత దూరం వెళ్ళాలంటే పేరెంట్స్ కూడా ఎఫర్ట్ చేయలేరు. సో అలాగే గవర్నమెంట్ నుంచి కూడా అంత అమౌంట్ రాదు. సో ఈ ఫండ్ కానీ ఎవరైనా స్పాన్సర్షిప్ చేశారనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు స్పాన్సర్ చేసినందుకు వాళ్ళకి నేమ్ తెస్తారు, అలాగే మనకి ఇండియాకి కూడా మంచి నేమ్ తీసుకొస్తారని అనుకుంటున్నాను సార్. ఓవరాల్గా ఎన్ని క్లబ్స్ ఉన్నాయండి విశాఖపట్నంలో? లేకపోతే ఈ విశాఖపట్నంలో ఈ గేమ్కి ఆదరణ ఏ విధంగా ఉంది? చాలా బాగుంది సార్. యాక్చువల్గా అయితే మా కోచ్ నగరెడ్డి సత్యనారాయణ గారు, ఆయన యాక్టింగ్ జనరల్ సెక్రటరీ ఇక్కడ మన డిస్ట్రిక్ట్కి. సో ఆయన సపోర్ట్ వల్లే నేను ఇక్కడ క్లబ్ స్టార్ట్ చేయగలిగాను. అలాగే నాలాగే ఇక్కడ సుమారుగా ఒక 20-30 క్లబ్స్ ఉన్నాయి మన డిస్ట్రిక్ట్లోని. సో వాళ్ళు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. సో మెయిన్ సమ్మర్ క్యాంప్ వల్ల చాలామంది, ఇప్పుడు నేను అనుకోండి జాబ్ చేస్తూ నేను కోచింగ్ ఇస్తున్నాను, చాలామంది కోచెస్ పాపం వాళ్ళు ఓన్లీ ఈ కోచింగ్ మీద మాత్రమే బతుకుతున్నారు. అలాంటి పిల్లలు కొంతమంది ఏంటంటే పిల్లలు ఫీజు ఇవ్వగలుగుతారు, ఇవ్వలేకపోతారు. సో దాని మీద మాత్రమే డిపెండ్ అయ్యి ఇచ్చే కోచెస్ కూడా చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది సార్. మెయిన్ టోర్నమెంట్ పిల్లలకి కానీ స్పాన్సర్షిప్ ఇవ్వగలిగితే వాళ్ళు బెటర్గా ఇంకా పెర్ఫామ్ చేయగలుగుతారు, వాళ్ళు ఇంకా బెటర్ కోచింగ్ ఇవ్వగలుగుతారు. సో యాక్చువల్గా మాకు ఈ పిల్లలకి మ్యాథ్స్ అవసరం సార్. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తారు, ఇసుకలోనే కళ్ళల్లో ఇసుక పడిపోతుంది, అలాగే మనం బయట గ్రౌండ్లో చేయించామనుకోండి దుమ్ము పడిపోద్ది, అలాగే దెబ్బలు తగులుతూ ఉంటాయి. సో ఇవన్నీ కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఈ పిల్లల పేరెంట్స్ వాళ్ళు ఏంటంటే, నేను ముందే చెప్తాను వాళ్ళకి, నేను జాయిన్ చేసుకునేటప్పుడే పెయిన్ ఉంటుంది, వాళ్ళకి దెబ్బలు తగులుతాయి. సో ఇవన్నీ తట్టుకొని వాళ్ళు చేయించగలిగితే వాళ్ళు బెటర్గా పెర్ఫామ్ చేయగలుగుతారు అని చెప్పి చెప్తాం. సో వాళ్ళు అలాగే సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే మెయిన్ అక్కడ మన గ్రౌండ్ దగ్గర మొత్తం సిమెంట్తో ఉంటుందండి, అంటే నార్మల్గా ఆర్ట్ సర్ఫేస్ అనమాట అది. అందు మీద యాక్చువల్గా చేయకూడదు, పిల్లలకి నీ పెయిన్స్ అవి వచ్చేస్తూ ఉంటాయి. బట్ మాకు సో లేక అది ఒక్కటే చాయిస్ అయిపోవడం వల్ల మేము అందులో చేయాల్సి వస్తుంది. బట్ వీళ్ళకి కానీ మ్యాథ్స్ ఎవరైనా స్పాన్సర్ చేయగలిగితే ఇంకా బెటర్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది సార్. అంటే మేము 2-3 అడిగాము, బట్ వాళ్ళు ముందుకు వచ్చారు, మళ్ళీ తర్వాత ఈ కోవిడ్ వల్ల కొంచెం లాసెస్ అయ్యి జరగడం వల్ల వాళ్ళు డ్రాప్ అయిపోయారు. సో అలా ఏదైనా మ్యాథ్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ మనం మ్యాక్సిమం చాలా ఎక్విప్మెంట్ పర్చేస్ చేసామండి, బట్ మనకు కొంచెం మ్యాథ్స్ సపోర్ట్ ఉంటే కొంచెం బాగుంటుంది అన్నమాట. మ్యాథ్స్ కోసం ఎవరైనా స్పాన్సర్షిప్ ఉంటారేమో అని చూస్తున్నాను. అలాగే పెద్ద టోర్నమెంట్స్కి వెళ్ళేటప్పుడు స్పాన్సర్షిప్ కానీ దొరికింది అనుకోండి, ఇండియాకి మంచి మెడల్స్ తీసుకొస్తారని ఆశిస్తున్నాను సార్. మేడం మీరు చెప్పండి, ఒక తల్లిగానే కాదు ఒక టీచర్గా పిల్లలకి పాఠాలు చెప్తారు, అదేవిధంగా మీ పిల్లల్ని కూడా చూసుకుంటున్నారు కదా, ఎలా అనిపిస్తుంది ఇది? మీరు మీ పిల్లలకి ఏ డైట్ అది ఎలా ఇవ్వగలుగుతున్నారు టైం టు టైం? ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ సార్. యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ ఆటో వచ్చి క్లాస్కి 4 o'clock స్టార్ట్ అయిపోతారు. ఇంకా దానికి వచ్చే ముందు అయితే ఏం ఫుడ్ ఇవ్వడానికి అవ్వదు, తిరిగి వచ్చిన తర్వాత ఫుడ్ ఇవ్వడం కానీ మొత్తం ప్రిపేర్ చేసి వెళ్ళడానికి బాగానే స్ట్రెయిన్ అవుతారు సార్. పిల్లలు బాగా కోఆపరేట్ చేస్తారు. మనం ఎంత ఎఫర్ట్స్ పెట్టినా కానీ వాళ్ళకి ఆపరేషన్ లేకపోతే మనం ఏం ఫోర్స్ చేసి అయితే ఏది చేయించలేం కదా. సో వాళ్ళైతే ఇంట్రెస్ట్ పెడతారు, ఏ టైం అంటే ఆ టైంకి లేసేస్తారు. ఆ విషయంలో మాత్రం చాలా హ్యాపీ సార్. వాళ్ళ ఉత్సాహం మీలో కూడా పెంచుతుంది, మీరు కూడా చేయమని చెప్పి. అవును సార్, తప్పకుండా. మేడం నెక్స్ట్ మీరు కూడా స్పాన్సర్స్ మీ తరపున ఏమైనా ప్రయత్నించారు? ఎందుకంటే మీరు స్కూల్లో ఉన్నారు కాబట్టి మీకు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ తరపున నేను ట్రై చేశాను. నేను కూడా ప్రెజెంట్ అయితే ఎవరిని ఏమీ అడగదలుచుకోలేదు సార్. అంటే మా వరకు మేము ఎంతవరకు అయితే ఎఫర్ట్ పెట్టగలమో అంతవరకు అయితే పెడదామని. ప్రెజెంట్ అయితే ఎవరిని అడగలేదు.
కొంచెం ఐడెంటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎవరికైనా సజెస్ట్ చేసినా అడిగినా బాగుంటుంది కదా అని ఎవరికి చెప్పలేదు ప్రజెంట్ అయితే. అంటే ఈ రోజు మీ పిల్లలకి అతి చిన్న వయసులోనే బ్లాక్ బెల్ట్ రావడం అవును సార్, ఆ విషయం చాలా హ్యాపీ. తన పిల్లల్ని ఎవరైనా పొగుడుతుంటే చాలా హ్యాపీ అనమాట. నేనే సాధించినంత హ్యాపీగా ఉంది నాకైతే. నేనైతే గేమ్స్లో దేనిలోనే వెళ్ళలేదు కాబట్టి అసలు పిల్లలు సాధిస్తుంటే చాలా హ్యాపీ నిజంగానే. ఏం చెప్తారు? మనకి ఇది చూసే చాలామంది స్పాన్సర్స్ చూసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పిల్లలకి ఏమైనా స్పాన్సర్ చేయగలిగితే వాళ్ళ బ్రాండింగ్ వస్తుంది, నెక్స్ట్ పిల్లలకి కూడా హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఎవరైనా వీలైతే చూడండి సార్ ఒకసారి. చూశారు కదా, మన పిల్లల టాలెంట్ చూశారు, వాళ్ళు చేసిన యాక్టివిటీ చూశారు, వాళ్ళు చేసిన విన్యాసాలు చూశారు కదా. చెప్పినా ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు? నమస్కారం అందరికీ. నేను ఇప్పటికే ఇండియాకి చాలా మెడల్స్ తెచ్చాను. నేను ఇండియాకి ఇంకా చాలా మెడల్స్ తేవాలనుకుంటున్నాను. మీరు కనుక స్పాన్సర్ చేసినట్లయితే నేను ఇంకా మెడల్స్ తెస్తాను. దయచేసి ఈ వీడియోస్ చూస్తున్న వారు స్పాన్సర్ చేయండి ప్లీజ్. నువ్వేం చెప్తావు? స్పాన్సర్ చేయండి అంకుల్ ప్లీజ్. దయచేసి స్పాన్సర్ చేయండి ప్లీజ్. పిల్లలు చూసారు కదా, చాలా టాలెంటెడ్ పీపుల్ ఉన్నారండి, చాలా టాలెంటెడ్ చిల్డ్రన్ వీళ్ళు అసలు బేసిక్గా. వీళ్ళకి కానీ మనం చాలా ఖర్చు పెడతా ఉంటాము, చాలా చేస్తూ ఉంటాము, కానీ ఇలాంటి పీపుల్కి, ఇలాంటి చిన్న పిల్లలకి, బాగా టాలెంట్ ఉన్న పిల్లలకి మనం స్పాన్సర్ చేస్తే వాళ్ళ మనకే కాదు దేశాన్ని గర్వించే స్థాయికి వాళ్ళు దేశాన్ని తీసుకెళ్తారని చెప్పేసి ఒక చిన్న ప్రయత్నంగా ఈ వీడియో తీయడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో ఉదయ్, మైరా మీడియా, విశాఖపట్నం. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.